ఏపీ మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటుగా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. జగన్ భద్రత కోసం మరో 40 మంది ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే 10 మంది రిటైర్డ్ ఆర్మీని పెట్టుకున్నారు జగన్. అలాగే Z+ కేటగిరీలో 58 మంది సిబ్బందితో జగన్కు భద్రత ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరింత ఎక్కువ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జగన్ భద్రత కోసం మరొక 40 మందిని సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో జగన్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన హెలికాప్టర్ వరకు సామాన్య ప్రజలు వెళ్ళడం, ఆయనకి కూడా ఆయన పార్టీ నాయకులు కొంత గాయాలవ్వడం, కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆయన కాన్వాయ్కి ఇబ్బంది అయినటువంటి సందర్భాలు చూసాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెక్యూరిటీని సరిగా ఇవ్వడం లేదంటూ ఆరోపించిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రత్యేకంగా 40 మందిని తన ప్రైవేట్ సైన్యాన్ని తన కోసం సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. గతంలోనే 10 మందిని రిటైర్డ్ ఆర్మీని సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్మీ రిటైర్డ్ సైనికుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మరొక 40 మందిని సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి తాజా డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే గతంలో కూడా సెక్యూరిటీ విషయంలో కొంత కంప్లైంట్స్ చేశారు. వైసీపీ నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి, ప్రభుత్వం సెక్యూరిటీ సరిగ్గా కల్పించడం లేదు అని చెప్పేసి. ఈ Z+ సెక్యూరిటీ విషయంలో కూడా చాలా చర్చ జరిగింది. ఇప్పుడు జగన్కి Z+ సెక్యూరిటీ ఉందా? ఇంత ప్రైవేట్ సైన్యం ఏం అవసరం వచ్చింది అంటే ఎలా చూడొచ్చు ఓవరాల్గా? నందు యాక్చువల్గా ఇక్కడ Z+ కేటగిరీ ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎస్, జగన్కి Z+ కేటగిరీ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ నడుపుతోంది కూడా. గవర్నమెంట్ అఫీషియల్గా జగన్ భద్రత విషయంలో ఒకటే చెప్తోంది, దాదాపుగా మేము 40 నుంచి 50 మంది పోలీసుల్ని జగన్ కోసం డిప్లాయ్ చేశాము అనేది గవర్నమెంట్ చెప్తున్న లెక్కలు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అఫీషియల్గా కూడా ఈ 40 మంది దీంట్లో జగన్కి ఉన్న పర్సనల్ సెక్యూరిటీ, తర్వాత రోప్ సెక్యూరిటీ, లేకపోతే ముందు ఎస్కార్ట్, వీటన్నిటిని కలిపి ఈ సెక్యూరిటీ ఇస్తున్నాము అనేది గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న ప్రశ్న ఏంటి, జగన్ తన సొంత క్యాడర్ని, తన సొంత సేవాదళ లాంటి అంటే జగన్ సెక్యూరిటీని పెంచుకుంటున్నారు, ఒక 50 మందితో మరో సెక్యూరిటీని పెంచే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు. కానీ జగన్ కోరుకుంటుంది. కానీ వైసీపీ నేతలు ఇటీవల వరుసగా చేస్తున్న గవర్నమెంట్ మీద చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, మీరు Z+ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డికి మీరు ఎందుకు ప్రాపర్గా సెక్యూరిటీ ఇవ్వట్లేదు అనేది పదే అడుగుతున్న ప్రశ్నలు. అయితే ఈ ప్రశ్నలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే కేటగిరీ పోలీసులకు సంబంధించిన వివిధ హోదాల్లో పనిచేయాల్సిన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అతనికి వివిధ హోదాల్లో సెక్యూరిటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ముందు ఎస్కార్ట్ ఉంటుంది, ఆ తర్వాత రోప్ పార్టీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దిగినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్కి రోప్ పార్టీ పెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి కారుకి లేచి నిలబడ్డా దానికి ఒక రోప్ పార్టీ ఏర్పాటు చేయాలి. దాని తర్వాత మరొక సెక్యూరిటీ ఉంటుంది. పైన 4 ఒక DSP స్థాయి అధికారితో కలిపి 4 పర్సనల్ గన్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో పోలీసులకి వైకాపా నేతలు చెప్తున్న సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే, అసలుకి ఒక్క రోప్ పార్టీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యాత్రలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా ప్రోగ్రాం పోయినా, లేకపోతే ఎవరైనా కలవడానికి వెళ్ళినా, టూర్లకు వెళ్ళినా, రైతులను కలవడానికి వెళ్ళినా ఎక్కడైనా రోప్ పార్టీ ఉంటుందా అనేది వాళ్ళు స్ట్రైట్గా అడుగుతున్న ప్రశ్న. అదే విషయాన్ని పదే 2-3 సార్లు గవర్నర్కి కూడా వైకాపా నేతలు ఫిర్యాదులు చేసిన నేపథ్యం. అయితే ఇప్పటికీ ఈ సెక్యూరిటీ పేరుకి మాత్రమే సెక్యూరిటీ ఇచ్చి మిగతా వాళ్ళని విధుల్లో ఉండదు, మీరు సైలెంట్గా అక్కడ కూర్చొని ఉండండి అని చెప్తున్నారు తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా రోప్ పార్టీని పెట్టి తమ విధులను చేయట్లేదు అనేది పదేగా చెప్తున్న నేపథ్యం. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి తిరుగుతున్న నేపథ్యంలో వస్తున్న ప్రజాదరణ కావచ్చు, లేకపోతే పబ్లిక్ అతన్ని కలవడానికి వచ్చే ప్రయత్నం చేయడం కావచ్చు, ఎన్ని అంశాల మీద కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఒక 50 మందిని ఆయన సేవాదళగా పెట్టుకుంటున్నాం తప్పితే మేమేమో ప్రత్యేకంగా సెక్యూరిటీగా రూపంలో మేము పెట్టుకోవట్లేదు, వీళ్ళందరూ కూడా మా కార్యకర్తలే సేవాదళ కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండబోతున్నారు అనేది ఇప్పుడు వైసీపీ తాజాగా చెప్తున్న పరిస్థితి. కాసేపటి క్రితం కూడా వైసీపీ నేతలతో నేనే స్వయంగా మాట్లాడినప్పుడు మీకు ఇంత సెక్యూరిటీ ఏంటి పరిస్థితి అనుకుంటే వాళ్ళు క్లియర్గా ఒకే మాట చెప్తున్నారు, సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారంలో మాకు చాలా ల్యాప్సెస్ ఉన్నాయి, సెక్యూరిటీ జగన్ మీద ఏదైనా జరుగుతుందా అనే అంశాల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. నిన్నగాక మొన్న
పిఎస్సి మీటింగ్లో కూడా వైకాపా నేతలందరూ కూడా మీరు సెక్యూరిటీ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, మీకు అసలుకి సెక్యూరిటీ లేదు అని చెప్పిన నేపథ్యంలోనే కమిటీ తీర్మానం చేసుకున్న తర్వాతనే ఈ కొంతమందిని అడిషనల్గా అంటే డ్యూటీలో ఒక 50 మందిని టీం పెట్టుకుని మార్నింగ్ ఒక సెక్షన్ లేదు మధ్యాహ్నం ఒక సెక్షన్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఈ సేవాదళ సభ్యులందరూ కూడా సేవ చేయాలి అనేది, ఆయన చుట్టూ రక్షణగా నిలబడాలి అనేది వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. మరి దానికి ఇప్పుడు సెక్యూరిటీ అంటే Z+ కేటగిరీలో ఉన్న పోలీసులు దానికి అనుమతిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన వ్యవస్థ కూడా పరిస్థితుంది. అసలుకి నిజంగా దానికి పర్మిషన్స్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే వైకాపా ఆరోపిస్తున్నట్టుగా చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నారు, అసలుకి మీరు పేరుకి లిస్టులో 50 మందినో 60 మందినో లిస్టులో చూపిస్తున్నారు తప్పితే ఏ ఒక్క కానిస్టేబుల్ అయినా మాకు నిలబడే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారా? కేవలం మీరు పోలీసులని అక్కడున్న సెక్యూరిటీని కావచ్చు వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అభిమానులు ఎవరిని రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన రక్షణ ఎక్కడ ఇవ్వట్లేదు అనేది పదే ఈ ఇటీవల కాలంలో చూస్తే 2 సార్లు గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. ఇది రెగ్యులర్గా జరుగుతున్న వ్యవహారం. సో ఈ కంప్లైంట్ నేపథ్యంలో నిన్న పిఎస్సిలో కూడా వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడుకుని జగన్ వ్యవహారంలో కొంత భద్రతా లోపం స్పష్టంగా కనపడుతుంది కాబట్టి తమ నాయకుడికి రక్షణ కల్పించుకోవడానికి తామే సెక్యూరిటీని పెట్టుకుంటాం, తామే సేవాదళ రూపంలోనో లేకపోతే ఇంకొకటి పెట్టుకుంటాం. మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి, పోలీసులకి వచ్చిన అబ్జెక్షన్ ఏంటి ఇప్పుడు అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎట్లా మాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు, మా నాయకుడిని మేము కాపాడుకోవడంలో మేము చేసుకోవడం లేదా? గతంలో మీరు చంద్రబాబు నాయుడికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినా అక్కడ పసుపు దళమనో లేకపోతే ఇంకో దండనో లేకపోతే నారా దండనో ఇంకోటో 10 వివిధ రకాలుగా మీ టీమ్స్ అంతా కూడా మీకు సెక్యూరిటీగా మీకు రక్షణగా నిలబడ్డ పరిస్థితులు లేవా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి నందు, ఈ వ్యవహారం మీద పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే రేపు కర్నూలు వెళ్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఏదైనా సెక్యూరిటీ ల్యాప్సెస్ కావచ్చు, సెక్యూరిటీ పెరిగే పరిస్థితి లేదు, ఫర్దర్గా ఇక మీదట జగన్మోహన్ రెడ్డి బయటికి ఎక్కడికైనా వచ్చినా తన ఎక్కడైనా పర్యటన పెట్టుకున్నా ఆ పర్యటనలో సెక్యూరిటీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. దానికి పోలీసులు అనుమతిస్తారా లేదా అనే అంశం కూడా తేలాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు భారీ ఎత్తున స్పందన మనం చూస్తున్నాం. భారీ ఎత్తున రావడం కానీ, ఆయన కాన్వాయ్కి ఇబ్బందులు రావడం, మరి అలాగే ఆయన కారు కింద సింగమయ్య మృతికి సంబంధించి ఘటనలు కానీ ఇవన్నీ చూసాం. ఆ సమయంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం 58 మంది ఇస్తున్నాం Z+ కేటగిరీ అని చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వస్తే ఇస్తున్నారు, లేదంటే లేదని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడారు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు కొంత ఉద్రిక్త పరిస్థితులు, ఆయన ఎప్పుడు వెళ్ళినా సరే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే ఏదో ఒక రకంగా కేసులు పెడుతున్నారనే భయంలో కూడా వైసీపీ నాయకులు ఉన్నారు. సో ఓవరాల్గా ఇది కూడా ఒక కారణమా అంటే ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండడానికి వాళ్ళు కూడా కేసుల్లోకి వెళ్లకుండా ఇది కూడా ఒక కొంచెం ఏర్పాటుగా చూసుకోవచ్చేమో? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వరుసగా రైతుల దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇటీవల సత్తెనపల్లి దగ్గరికి వెళ్ళినా అక్కడ వస్తున్న జనాలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం, జగన్మోహన్ రెడ్డిని కనీసం నడవడానికి వీలు లేనంత పరిస్థితులు వస్తున్నాయి. అంటే దాని మీద కొంత అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనగా కొంత రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద అయితే డెఫినెట్గా ఉంది. కానీ అక్కడ కంప్లీట్గా పబ్లిక్ అతని మీదకి వచ్చేయడం, అతని దగ్గరికి రావడం, అతనితో ఫోటోలు దిగాలనో అతను తాకాలనో లేకపోతే ఈ నేపథ్యంలో అతని భుజాల మీద చేయి వేయడం, ఇన్ని అంశాలని మనం అంతా కూడా ఇప్పుడు వీడియోస్లో కనపడుతుంది. చాలా మీడియాలో కావచ్చు చాలా వరకు కూడా కొంత ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలోనే ఈ ఎక్స్ట్రా ఫోర్స్ని అంటే వాళ్ళు తయారు చేసుకున్న కొంత సిబ్బందిని అటాచ్ చేసుకుంటున్నాం. మేము మా నాయకుడిని కాపాడుకునే దానికి ఎలాగో మీరు ఎట్లా రక్షణ ఇవ్వరు, మీరు పేపర్కే పరిమితం చేస్తారు పోలీసుల్ని, తర్వాత ఫీల్డ్ లెవెల్లో ఎవడు మా నాయకుడికి రక్షణ కల్పించే పరిస్థితి లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అడిషనల్ ఫోర్స్గా మేము కొంత మా సేవాదళనో లేకపోతే ఇంకో రూపంలోనో మేము సెక్యూరిటీని పెట్టుకుంటాం. ఆ పర్మిషన్స్ని రేపటి నుంచి ఫాలో అవుతారు. మరి రేపు కర్నూలుకి వెళ్తున్నారు. కర్నూలు మరి దానికి ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్గా జగన్మోహన్ రెడ్డి ఏదైనా టూర్ పెట్టుకుంటే అక్కడ పరిస్థితులు ఏంటి అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు ఒక టీమ్ ఆఫ్ సెక్టర్ ఎప్పుడు కూడా ఆయనతోనే ఉండేది. ఆయన చుట్టూ ఆ టీం అంతా కూడా
నడుచుకుంటూ వెళ్ళేది. పాదయాత్ర టైంలో కూడా మనం చూసిన పరిస్థితి. కొంత సిబ్బంది అక్కడ పనిచేసిన సిబ్బంది, అటువంటి సిబ్బందినే అయితే మేము ఇది సెక్యూరిటీగా అని చెప్పం, ఇది ఖచ్చితంగా మాకు మా సేవాదళ సభ్యులు మాత్రంగానే మేము భావిస్తున్నామని చెప్పి వైసీపీ చెప్తుంది. అయితే ఫర్దర్గా అది ఏ విధంగా రూట్ ఉంటుంది, రాబోయే రోజుల్లో పోలీసు దానికి పర్మిషన్ ఇస్తుందా లేదా, లేకపోతే ఏదైనా జరగని సంఘటన జరిగితే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారా? ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకుంటుందా లేదు పోలీసులు తీసుకుంటారా? ఇటువంటి అంశాలన్నీ కూడా టెక్నికల్గా చాలా అంశాలు తెర మీదకి వస్తాయి. సో అటువంటి సందర్భంలో పోలీసు దాన్ని ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, పోలీసు దాన్ని అనుమతిస్తారా లేదా అనేది రేపటి నుంచి జరగబోయే జగన్ టూర్లకు సంబంధించి వ్యవహారంలో తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా సెక్యూరిటీని 40 మందితో మరింత పటిష్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే Z+ కేటగిరీలో సెక్యూరిటీ ఉంది అంటూ ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రభుత్వం మాకు తగిన స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వడం లేదంటూ చాలా సందర్భాల్లో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే కామెంట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. నిజంగా జగన్కి ప్రత్యేకంగా మరొక 40 మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? ఆయనకి ఏదైనా హాని ఉంది అని భావిస్తున్నారా? లేకపోతే సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించడంలో విఫలమైంది కాబట్టి తాము ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలోకి వైసీపీ వచ్చిందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. అలాగే RTV నిర్వహిస్తున్నటువంటి పోల్లో మీరు పాల్పంచుకోండి. ఒకసారి ఈ పోల్కి సంబంధించిన డీటెయిల్స్ నేను చూస్తాను. జగన్కి హాని ఉందా? జగన్ని చంపాలని చూస్తున్నారా? నిజంగా ఇంత భారీ సెక్యూరిటీ ఏం అవసరం వచ్చింది అనే ప్రశ్న వచ్చినప్పుడు అవునని 63% మంది చెప్తుంటే కాదని 38% మంది, 62% మంది అవునంటున్నారు, 38% మంది కాదంటున్నారు. అంటే మనం చూడొచ్చు, ఎక్కువ శాతం మంది ఖచ్చితంగా జగన్కి ప్రమాదం పొంచి ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు మనం కొన్ని కామెంట్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ చాలామంది కామెంట్ చేస్తున్నారు, తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు RTVతో. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? జగన్కు ప్రత్యేకంగా Z+ కేటగిరీ సెక్యూరిటీని మేము ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ఎక్స్ట్రా 40 మంది సెక్యూరిటీని నియమించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం ఇప్పుడు దీని మీద ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? మరోవైపు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్న తరుణంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మరి ప్రైవేట్ సెక్యూరిటీని ఇన్వాల్వ్ చేసినట్లయితే రేపు ఏదైనా సమస్య, అసలు ప్రైవేట్ సెక్యూరిటీని ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందా Z+ సెక్యూరిటీ ఉన్నప్పుడు? ఒకవేళ ఇన్వాల్వ్ చేసినట్లయితే ఏదైనా సమస్య వస్తే ఎవరు జవాబుదారీతనంగా ఉంటారు? ప్రైవేట్ సెక్యూరిటీ జవాబుదారీతనంగా ఉంటుందా? ఒకవేళ వాళ్ళ వల్ల ఏదైనా తప్పు జరిగినా ఇక్కడ ప్రభుత్వం నియమించినటువంటి సెక్యూరిటీకి మాట వస్తుంది కదా, వాళ్ళ మీద విమర్శలు వస్తాయి, వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి కదా, మరి అవకాశం ఎంతవరకు ఉంది? అసలు అన్నిటికి మించి ఇంత భారీ సెక్యూరిటీ ఏం అవసరం వచ్చింది? అంటే ప్రభుత్వం తగిన స్థాయిలో సెక్యూరిటీ కల్పించడం లేదని వైసీపీ భావిస్తోందా, లేకపోతే ఇంకేదైనా ప్రమాదం ఉంది అని భావిస్తోందా? గతంలో మనం జరిగినటువంటి పరిణామాలు చూసాం. మొదట్లో కోడికత్తితో జరిగినటువంటి దాడి మనం చూసాం ఎయిర్పోర్ట్లో. ఆ తర్వాత రాయి విసిరినటువంటి ఘటన మనం చూసాం. రాయి విసిరడంతో తగిలినటువంటి దెబ్బ మనం చూసాం. అంటే అవి జరిగినాయా, లేకపోతే ప్లాన్ చేసినవా, లేకపోతే ఇంకోట రకరకాల విమర్శలు వాటి మీద ఉన్నాయి. దాని మీద కేసులు నమోదయ్యాయి, విచారణ జరిగింది. కోడికత్తి శ్రీను విషయంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ఆ తర్వాత రాయి విసిరిన వ్యక్తి విషయంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. సో వాటన్నిటిలోకి నేను డీప్గా వెళ్ళడం లేదు, జరిగాయా లేదా అనేది నేను వెళ్ళడం లేదు. కానీ అటెంప్ట్స్ అయితే జరిగాయి కాబట్టి, ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ఇక్కడ ఉందని వైసీపీ భావిస్తుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు కాబట్టి, ఈ నేపథ్యంలో ఇంకేదైనా ఇంటర్నల్ సమాచారంతో ఇలా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నారా? ఆయన మీద ఇంకేదైనా దాడులు జరుగుతాయనేటువంటి సమాచారం ఉందా? లేకపోతే గతంలో జరిగినటువంటి దాడులు మళ్ళీ ఏదైనా జరిగే అవకాశం ఉందా అన్నటువంటి భయం ఉందా? లేదంటే ఈ మధ్యకాలంలో ఆయన వరుసగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఆయన పార్టీ నాయకుల్ని కలవడానికి వెళ్తున్నారు, పరామర్శించడానికి వెళ్తున్నారు, రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఈ తరుణంలో మరిన్ని టూర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత సెక్యూరిటీ అవసరమని భావిస్తున్నారా? సింగమయ్య మృతి ఘటనకు సంబంధించి మనం చూసాం, సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఇలా జరిగిందా అనే ప్రశ్న అప్పుడు వచ్చినప్పుడు ప్రభుత్వం సరైన సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల జరిగిందంటూ వైసీపీ చెప్తోంది. మేము సెక్యూరిటీ ఇచ్చాం, మీ నాయకులు మీ తప్పుదం వల్లే జరిగిందని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం చెప్పడం, కేసులు పెట్టడం మనం చూసాం. అదొక అంశం. మరోవైపు వరుసగా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు అనేక సందర్భాల్లో చోటు చేసుకుంటున్నాయి. ప్రజల్ని పోలీసులు చాలా చోట్ల కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తుండడం, వైసీపీ కార్యకర్తల్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నాయకుల మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి. వైసీపీ నాయకులు కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి కూడా చాలా సందర్భాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా, లేదంటే ఇంకేదైనా ఇంటర్నల్ సమాచారం ఏమైనా ఉందా?
దాడులు జరిగే అవకాశం ఉందని ఏమైనా ఉందా? గతంలో జరిగిన మాదిరిగా ఆయన మీద ఏదైనా అటాక్ జరుగుతుందనే ప్రచారం ఏమైనా ఉందా? ఇంటర్నల్గా సమాచారం ఉందా? లేకపోతే సెక్యూరిటీ ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది కాబట్టి వైసీపీ ఈ నిర్ణయానికి వచ్చిందా? ఇలా చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మనం ఒకసారి చూద్దాం. జగన్ని చంపాలని చూస్తున్నారా నిజంగా అనే ప్రశ్న వేసినప్పుడు 62% మంది ఎస్ అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఆయనకు ప్రమాదం ఉందని చాలామంది భావిస్తున్నారు. లేదని 38% మంది చెప్తున్నారు. ఒకసారి నేను కామెంట్స్ కూడా చదువుతాను. కామెంట్స్లో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బాలకృష్ణ అంటున్నారు జై జగన్ అంటున్నారు. అలాగే పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి జై జగన్ అంటున్నారు. విశ్వ యాత్రికుడు అని ఒక కామెంట్ వచ్చింది. సామాన్య ప్రజలు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళలేరు. ప్రజల చేత పోరాటం చేస్తున్న వ్యక్తి ప్రతిపక్ష నేతలే సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్తారు. అలాంటి వారిని గవర్నమెంట్ సెక్యూరిటీ కల్పించాలి అంటున్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున ప్రజల సమస్యల మీద పోరాడుతున్న ఎవరైనా రాహుల్ గాంధీ, జగన్, కేసీఆర్ ఎవరైనా సరే దేశం ఉండొచ్చు, కానీ చంపేంత పగ పెట్టుకోకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు విశ్వయాత్రికుడు అనే వ్యక్తి. ఇక సురేంద్ర కుమార్ వర్మ రైట్ మరొక కామెంట్ చూస్తున్నాం. జగన్ వినయ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. జగన్ గురించి ఎక్కువగా మీరు చూపిస్తున్నారు, ఆయనకున్నటువంటి సమస్యలను చెప్తున్నారు. ప్రజలు 35% మాత్రమే జగన్ రాకూడదని కోరుకునేవారు, 50% మళ్ళీ జగన్ సీఎం అవ్వడు అంటున్నారంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. సెక్యూరిటీకి సంబంధించి మీరు ఏమైనా అభిప్రాయాలు ఉంటే మాతో పంచుకోవచ్చు. మిగతా విషయాలు ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం కాదు. రైట్ మరోవైపు శ్రీనివాసులు అంటున్నారు ఇవన్నీ దొంగ నాటకాలు, ఆయన ఎవరు చంపరు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మరోవైపు నాయుడు అనిమిరెడ్డి జగన్కి ఏమైనా అయితే స్టేట్ రావణ కష్టం అవుతుంది, అంత సీరియస్ సిచ్యువేషన్ ఏం లేదు, సెక్యూరిటీ కోసం పెట్టుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సెక్యూరిటీ సరిపోవడం లేదు కాబట్టి పెట్టుకుంటున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని కాదు. రైట్ అలాగే జగన్ మీటింగ్కి జనాలు రావడం లేదు, బౌన్సర్స్ ఉంటే ఎక్కువ కనపడుతున్నారు అని ప్లానింగ్ జగన్ రెడ్డిది. అంటే శ్రీనివాస్ బొప్పెన అంటున్నారు జగన్ మీటింగ్స్కి ఎక్కువ మంది రావడం లేదు, బౌన్సర్స్ ఎక్కువ కనపడుతున్నారు, అందుకే ఇలా పెట్టుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. శ్రీను ఎన్ కొత్త డ్రామా షురు అంటూ ఈ ప్రయత్నాన్ని వాళ్ళు అలా చూస్తున్నారు. శ్రీనివాస్ బొప్పెన ఇదంతా పక్కా ప్లాన్ అంటున్నారు. మరోవైపు నాయుడు అనిమిరెడ్డి పవన్ ఎఫెక్ట్ ఉంది అంటున్నారు. మరోవైపు ఎంటీ కుమార్ కోడికత్తికి గతంలో కోడికత్తి ఇష్యూ జరిగింది కదా, దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. రైట్ మరోవైపు నాగా పెమ్మిసాని గవర్నమెంట్ సెక్యూరిటీ సరిగా ఇవ్వడం లేదు, అందుకే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు అంటున్నారు. వెంకటేశ్వర్లు గుత్తా జగన్కు శ్రీరాముడే రక్ష అంటున్నారు. మరోవైపు వెంకటేశ్వర్లు గుత్తా జగన్ గవర్నమెంట్లో అతిగా మాట్లాడిన మంత్రులు ఉన్నమాట నిజమే, కానీ అంతకంటే ఎక్కువగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఓకే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేశారు అంటూ ఒకరు కామెంట్ చేస్తున్నారు. TYOUR అనే ఒక మెంబర్ కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ డ్రామా స్టార్ట్ చేశారు అంటున్నారు. ఇంటి గుట్టు తిరుమలకు ఎరుక అంటారు, జగనన్న మైండ్ సెట్ త్రిమూర్తులకు అర్థం కాదు, ప్రభువులకు మాత్రమే తెలుసు అంటూ సురేంద్రబాబు కామెంట్ చేస్తున్నారు. వీళ్ళే ఎవరిని చంపకుండా ఉంటే చాలు అంటూ అలాంటి కామెంట్స్ దయచేసి చేయొద్దు. కేవలం సెక్యూరిటీకి సంబంధించి మాత్రమే మీరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఆర్టీవీతో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఇంత భారీ సెక్యూరిటీ ఏం అవసరం వచ్చింది, ప్రభుత్వం సెక్యూరిటీలో విఫలమైందని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారా? ఆ ఉద్దేశంతోనే ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నారా, లేదంటే ఇంకేదైనా థ్రెట్ ఉన్న కారణంగా ఏర్పాటు చేసుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు అనే అంశాలకు సంబంధించి మీరు మీ కామెంట్ని తెలియజేయండి. రైట్ రామాంజనేయులు కామెంట్ చేస్తున్నారు. రైట్ ముందుగా యేసుపవన్ కామెంట్ చేస్తున్నారు, ఆ దేవుడే కాపాడుతాడు జగన్ని అంటున్నారు. రామాంజనేయులు అన్న 100% టీడీపీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, మంచి డెసిషన్ అన్న 40 మెంబర్స్ని పెట్టుకోవడం అంటున్నారు. టీడీపీ వాళ్ళు ఆయన మీద ప్లాన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? బయట నుంచి ఏదైనా థ్రెట్ ఉంటే ఉంటుందేమో. సరే కారణం ఏదైనా సరే మీ అభిప్రాయం మీది. రైట్ 2029 సీఎం జగన్ అంటూ కోటిరెడ్డి రామిరెడ్డి అంటున్నారు. అలాగే శ్రీనివాసులు రాజు వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ అంటున్నారు. మా అన్నను చంపాలంటే ఎవడు పుట్టుండడు, పుట్టి రావాల్సిందే అంటూ ఎల్లా సుమంత్ అంటున్నారు. జగన్కి సెక్యూరిటీ లేదు అంటూ వివేక్ ముక్కమల్ల అంటున్నారు. అలాగే జగన్ మీద ఏ అధికార పార్టీ వాళ్ళకి ఏ ఉద్దేశం లేకపోతే జనాలను మీటింగ్కి రాకుండా ఎందుకు చేస్తున్నారు, జనాలు లేకుంటే ఈ వచ్చిన వాళ్ళు గూండాలు ఏమైనా అయ్యుండొచ్చా అనే ఆలోచన అంటూ వెంకటేశ్వర్లు గుట్టా కామెంట్ చేస్తున్నారు.
జగన్కు ఏమైనా అయితే ఏపీ తగలబడి వద్దు, అలాంటి కామెంట్స్ చేయొద్దు దయచేసి. శ్యామ్ గారు అలాంటి కామెంట్స్ చేయడం మంచిది కాదు. రైట్, మొత్తం మీద కొంతమంది డ్రామాలు అంటున్నారు, కొంతమంది జగన్ పర్యటన చూస్తే తెలుస్తుంది సెక్యూరిటీ లోపం ఉంది అనేది వివేక్ కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఛానల్ జగన్కు దేవుడు ఆ దేవుడే ఉన్నాడు అంటున్నారు. అన్న జగన్ని ఏమైనా చేస్తే 100% భారతీయ సీఎం ఇవన్నీ అవసరం లేదు. దయచేసి సెక్యూరిటీ గురించి మాత్రమే కామెంట్ చేయండి. నేను కామెంట్స్ చదువుతున్నాను. పోల్లో మనం చూసాం, ఎక్కువ శాతం మంది జగన్కు సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందని, ఆయనకి ప్రమాదం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చాం 58 మందితో అని చెప్తున్నారు. అయితే తమకు నచ్చినప్పుడు సెక్యూరిటీ ఇస్తున్నారు, అంతే తప్ప మాకు అవసరమైనప్పుడు ఇవ్వట్లేదు, సెక్యూరిటీలో ల్యాప్సెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ వైసీపీ అభిప్రాయపడుతుంది, జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యేకంగా ఆయనకంటూ ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఆయన మీద దాడులు జరిగిన నేపథ్యంలో మరొకసారి అలాంటి పరిస్థితి జరగకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్యూరిటీని మరి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కానీ ఆ సెక్యూరిటీ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఒప్పుకుంటారా? ఏదైనా సమస్య జరిగితే వాళ్ళు సమాధానం చెప్తారా? ప్రైవేట్ సెక్యూరిటీ సమాధానంగా ఉంటారా? ఇలా అనేక ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఇప్పటివరకు నేను కామెంట్స్ చదివాను. కొంతమంది నిజంగానే సమస్య ఉంది అంటున్నారు, కొంతమంది ఏం కాదంటున్నారు, కొంతమంది ఇదంతా లేదు, ఇదంతా ఒక ప్లాన్ జరుగుతుంది అంటున్నారు. ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరు కూడా ఆర్టీవీతో మీ అభిప్రాయాలను పంచుకోండి. మరింత ఈ అంశం గురించి విశ్లేషిద్దాం. మనం మరొకసారి ఈ అంశం గురించి మనం తప్పకుండా విశ్లేషిద్దాం.